నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే నమః. చాలామంది దాన ధర్మాలు చేస్తే ఫలితం ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. దాని వెనక ఎటువంటి అర్థం ఉంటుందండి? అంటే దానాలు చేసేటువంటి వాటిలో ఎటువంటి అర్థం ఉంటుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ దుహంతి గావః పరోపకారార్థమిదం శరీరం అని శాస్త్రం చెప్పారు. అంటే ఈ ప్రపంచంలో ప్రకృతిలో ఒక్క మనిషి తప్ప ఇంకా ఈ ప్రపంచంలో మొత్తం అన్ని జీవజంతువు జానాన్ని మొత్తం కూడా తీసుకుందాం. మనిషి లేకుండా ఒకసారి ఈ ప్రపంచాన్ని ఊహించుకుందాం. మనం అందంగా ఉంటుందా, చండాలంగా ఉంటుందా? ప్రకృతి బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఎక్కడ మారణహోమం ఉండదు, ఎవరిని ఒక్కళ్ళని చంపుకోవాలనవు. ఆకలి వేసినప్పుడు మాత్రమే క్రూర జంతువులు సాధు జంతువులు వేటాడతాయి. అంతకు మించి ఏం ఉండదు. ఇంకా నేచర్ ఎంత అందంగా ఉంటుంది, మనిషి లేని ప్రపంచం. అవును. నేచర్లో ఉన్న గొప్ప గుణం ఏంటంటే గివింగ్, ఓన్లీ ఇవ్వడం మాత్రమే. నదులు ఏ స్వార్థం గురించి ప్రవహించవు. అవి ప్రవహిస్తా పోతే అంతే, సముద్రంలో కలుస్తాయి. వాటికి టార్గెట్ ఏం తెలియదు. వాటికి నీ ఎక్కడెక్కడికి వెళ్ళాలో అలా వెళ్తూ ఉంటే అందరి గొంతు తడిపి వెళ్తూ ఉంటాయి నదులు. ఆవులు పాలిస్తాయి, నువ్వు నాకు ఇచ్చావా లేదా అని అడగవు. పాలిచ్చేది ఉంటే పాలిచ్చేస్తాయి అంతే ఆవులు. అట్లాగే వృక్షాలు కూడా ఫలములు ఇస్తాయి. నేచర్లో ఎక్కడ ఏది చూసినా ఇవ్వడమే ఉంటుంది తప్ప నేచర్ అడగడం ఉండదు. ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. నేచర్కున్న ఒక లా ఏంటిదంటే జస్ట్ గివింగ్ అనేది లా, నేచర్ లా. అదే లవ్ అన్నమాట. నేచర్ నుంచి మనం ప్రేమ నేర్చుకుంటున్నాం. అదే మనిషి వచ్చాడే అనుకుందాం, ఎలా ఉంటుంది? మనిషి లేని ప్రపంచం వేరు, మనిషి ఉన్న ప్రపంచం వేరు. మనిషి ఉండగానే మనిషి ఆవురు అంటా ఉంటాడు అనమాట. నాకు నాకు నాది 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 అంటానే ఉంటాడు. స్వార్థం పెరిగిపోతుంది, ఒకరి మీద ఈర్ష్య పెరుగుతుంది, అసూయ పెరుగుతుంది. ఒక చిత్తంలో ఉండడు, ఒక స్టాటిక్లో ఉండడు. అన్నీ నాకే వాడుకోవాలి అనుకుంటాడు. ఒక మనిషి జీవితం చూస్తే, ఒక మనిషి జీవితము ఎన్ని జీవ జంతువులతోటి ఎంత ముడిపడి ఉంది, ఎంత మనిషి ప్రకృతిని నాశనం చేస్తున్నాడు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసి చూద్దాం. ఇది అబ్జర్వేషన్ చూస్తే ఇది ఏమైపోయింది అని అంటే మనిషికి దాన గుణం అనేది పోయింది పూర్తిగా. నీ వెనుక ఉండేటువంటి పుస్తకాలు, నా వెనుకున్న పుస్తకాలలో కానీ మనకి నేచర్ తోటి ఎలా బతకాలి అని నేర్పించిన పుస్తకాలు ఇవన్నీ కూడా. అష్టాంగ హృదయం అని చూసుకున్నా, రామాయణం చూసుకున్నా, అష్టాదశ పురాణాలు తీసుకున్నా, ఏ పుస్తకం చూసినా సరే, దేంట్లో అయినా సరే మన మహర్షులు ఏం చెప్పారు అంటే లివ్ విత్ నేచర్. నేచర్తో కలిసి బతుకు, నేచర్ని సద్వినియోగం చేసుకో, నేచర్కి ఏమన్నా ఇవ్వడం నేర్చుకో. మొదలు నీ జీవితంలో ఇవ్వడం ఎప్పుడైతే నేర్చుకోవడం మొదలైందో నీ జీవితంలో, ఆటోమేటిక్గా నీ జీవితంలో స్వార్థం అనేది తగ్గిపోతూ ఉంటుంది. నువ్వు ఇవ్వడం నేర్చుకోలేదనుకో, నీ స్వార్థం పెరిగిపోతూ పోతుంది. అందుకే జీవితంలో గొప్ప గొప్ప వాళ్ళు, మహానుభావులు అందరూ కూడా త్యాగధనుడు మాత్రమే జీవితంలో గొప్పవాళ్ళు అయ్యారు. స్వార్థంగా నేను అనుకున్నవాడు ఆఖరికి చచ్చిపోయారు తప్ప ఇంకేం లేదు. అలెగ్జాండర్ ఏం చెప్పాడు లాస్ట్కి? నేను చనిపోయిన తర్వాత నా 2 చేతులు బయట పెట్టండి, అలా నా శవం తీసుకెళ్ళేటప్పుడు నా ఖాళీ చేతులు అందరూ కనబడాలి అని చెప్పాడు. అండ్ నా మీద నోట్లు చల్లండి, బంగారు ఇవి చల్లండి, బంగారు కాయిన్స్ చల్లుతూ తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నాడు. ఎక్కడికి వస్తే అలా అలెగ్జాండర్కి ఆ నాలెడ్జ్ వచ్చింది, ఆ జ్ఞానం వచ్చింది అని అంటే ప్రపంచం మొత్తం జయించడానికి అటు ఇటు తిరిగాడు అలెగ్జాండర్. కానీ ఎప్పుడైతే చాణక్యుడు ఉన్నటువంటి ప్రదేశం లోపల అశోకుడి కాలం దగ్గరికి వచ్చేసరికి ఆ యుద్ధం చేసిన తర్వాత ఓడించి, ఇది కాదు యుద్ధం చేయడము అంటే చంపడానికి వెళ్ళిపోతే చంపుతాడేమో అనుకుంటాడు. ఈయన 8 మంది చంపాడు కదా. చంపడానికి వెళ్తుంటే అశోకుడు అంటాడు, నేను యోధుణ్ణి వీరుణ్ణి ఎప్పుడు కూడా చంపను, నీ శక్తి దేశానికి ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజల్ని రక్షించడానికి, దుష్టుల నుంచి ప్రజల్ని కాపాడడానికి ఉపయోగపడాలి, ఇలా భూమిని దోచుకోవడానికి ఉపయోగపడకూడదు అని చెప్పి వదిలేస్తాడు. అప్పుడు కానీ అలెగ్జాండర్కి ఇండియా యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క గొప్పతనం అర్థమవ్వలే. ఓహో, భారతదేశంలో వీరులు శూరులు ధీరులు ఉన్నారు, ఆ వీరత్వాన్ని శూరత్వాన్ని కేవలం కాపాడుకోవడానికి ఉపయోగిస్తారు తప్ప దండయాత్ర చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరు. విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరపీడనాయ కలస్య సాధోర్ విపరీతమేతత్ జ్ఞానాయ దానాయ చ రక్షణాయ అని శ్లోకం చెప్తారు. ఈ శ్లోకం అందరూ గుర్తుపెట్టుకోండి, చాలా మంచి శ్లోకం ఇది. అంటే విద్యా వివాదాయ, తెలివైనటువంటి మహానుభావులకి విద్య వస్తుంది, నార్మల్ వ్యక్తికి కూడా విద్య వస్తుంది. కానీ గొప్పవాడు ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్నటువంటి విద్యని
అందరికి కూడా తెలియజేయడానికి ఉపయోగిస్తాడు. విద్యా వివాదాయ ధనం మదాయ. కొంతమంది విద్యని వివాదానికి తప్ప ఆ జనానికి ఏం ఉపయోగపడదు, వివాదం తప్ప దేనికి ఉపయోగపెట్టరు. అవును. కొంతమంది విద్యను ఏం చేస్తారు అంటే అందరికి ఉచితంగా పంచుతా వెళ్తారు విద్యని. సో విద్యాదానం చేస్తా వెళ్తారు. ఇంకోటి దగ్గర ధనం ఉంటుంది, ఆ ధనం ఉన్నటువంటి వాడు కేవలం వాడి దర్పం చూపించుకోవడానికే వదులుతాడు. అవును. కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే ఆ ధనాన్ని అందరికీ అవసరమైనటువంటి వ్యక్తికి దానం చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు. సో అలాంటిది ఒక గొప్ప తత్వం. జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. శక్తి కూడా ఉంటుంది. శక్తిని కొంతమంది దర్పం చూపించుకోవడంకో వాడి యొక్క బలం చూపించుకోవడానికి కొంత దుష్టులు వాడతారు. కానీ మంచివాడు ఏం చేస్తాడు అంటే రక్షించడానికి వాడతాడు. సో దానం అనేటువంటిది ఏందనంటే కనుక 10 మందికి ఉపయోగపెట్టేట్టుగా ఉండాలి దానం. ఉపయోగపడనటువంటి దానము కానీ ఉపయోగపడని ధనం కానీ దేనికి ఉపయోగపడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక స్టోరీ. ఒక వ్యక్తి చక్కగా ఒక వెర్నా కార్ వేసుకొని వెళ్తున్నాడు. అతని డ్రైవర్ ఉన్నాడు. మంచి క్లోజ్ ఫ్రెండ్స్, ఓనరు తర్వాత ఎవరు ఈ వెర్నా డ్రైవర్. అతని దగ్గర కోట్ల ఆస్తుంది. ఇద్దరు ఒకే మ్యాన్షన్లో ఉంటారు. ఇంకొక వ్యక్తి ఉంటాడు, వాడి దగ్గర మెర్సిడీస్ బెంజ్ జీ క్లాస్ మంచి సూపర్ కార్ ఉంటుంది అది. సో వాడు ఇద్దరు, ఒక వ్యక్తి ఈ వ్యక్తి, ఇద్దరు కూడా వ్యక్తులు ఏంటంటే ఒకే మ్యాన్షన్లో ఉంటారు, ఇద్దరు ఇంటి పక్క వాళ్ళే. ఇతని దగ్గర వర్నా కార్ ఉంటుంది, ఇతని దగ్గర మెర్సిడీస్ బెంజ్ ఉంటుంది. సో ఇద్దరు హ్యాపీగా తిరుగుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇద్దరు డ్రైవర్లు మాట్లాడుకుంటున్నారు కూర్చొని. మాట్లాడుకునేటప్పుడు, ఎరా మీ ఓనర్ తోపురా, నీ కార్ ఏంద్రా, సూపర్ ఏంద్రా, నువ్వు బెంజ్ నడిపిస్తున్నావు, మా ఓనరు ఏదో వర్ణ నడిపిస్తున్నాడు అని అంటే, ఈ బెంజ్ ఉన్న ఓనర్ డ్రైవర్ అంటాడు అనమాట, మా ఓనరా, నాకన్నా మీ ఓనరే గొప్ప. ఎందుకోసమంటే మా ఓనర్ నాకు జీతం తప్ప నాకు ఏమీ ఇవ్వడు. వాడు నాకు జీతం తప్ప ఏమి ఇవ్వడు. 30,000 శాలరీ అంటాడు. నెల తిరిగేసరికి నేను ఎన్ని రోజులు వచ్చాను, ఎన్ని గంటలు పని చేశాను అన్ని క్యాలిక్యులేషన్ వేసుకొని కటింగులు చేసుకొని మరి ఆ ఇచ్చే 30,000కి పిష్నారు అని కూడా 30,000 ఇస్తాడు. వాడు బెంజ్ కార్లు తిరుగుతుంది, ఇన్నోవాలు తిరుగుతుంది, నాకేంద్రా అని చెప్పేసి అంటాడు. అప్పుడు వీడిని అడుగుతాడు, మరి మీ ఓనర్ సంగతి ఏంద్రా, వర్ణ వేసుకొని తిరుగుతున్నాడు, మీ వాడు ఇంకా పిచ్చినారంటే, మావాడు అట్లా కాదురా భయ్, మావాడు వర్ణకారులో తిరుగుతాడే కానీ నాకు కూతురికి చదువుకు అవసరం అని చెప్పేసి అడిగితే టక్కని తీసి ₹1,00,000 ఇచ్చేసాడురా, నా కూతురు ఫీజుకి ఇప్పుడు మంచి ఉపయోగపడుతుంది. ఆయన గొప్పగా చెప్పుకోడురా భయ్, అంటే నాకు శాలరీ కాకుండా నా బాగోగులు కూడా చూస్తున్నాడు, ప్రేమగా మాట్లాడతాడు, నా పక్కనే కూర్చుంటాడు, నా కూతురు చదువుకు అవసరమైతే ₹1,00,000 ఇచ్చాడురా, అదిరా మా ఓనర్ గొప్పతనం అని అన్నాడు. సో గొప్పతనం ఎక్కడుంది ఇక్కడ? ఇవ్వడంలో ఉందా లేకపోతే మెయింటైన్ చేయడంలో ఉందా? ఇవ్వడంలోనే. మెయింటైన్ చేయడంలో ఏం లేదు. ఎంత నువ్వు మెయింటైన్ చేస్తే ఏం ప్రయోజనం? ఇప్పుడు వర్షం కురువని మేఘం ఎంత వచ్చి మనకేం ప్రయోజనం? సో దానము లేని జీవము వ్యర్థం. నువ్వు దానం చేయగలిగారు. నీ దగ్గర ఎంత విద్య ఉన్నా నువ్వు విద్యను అందరికీ దానం చేయలేదు, డెడికేట్ చేయలేదు, నీకు ఎంత చదువు ఉంటే ఏం ప్రయోజనం? 10 మందికి చెప్పని విద్య ఎందుకు? నీ లోపల ఎంత దాచుకుంటే ఎంత ప్రయోజనం? ఏం వేస్ట్. అలాగే నీ దగ్గర ఎంత ధనం ఉంటే ఏం ప్రయోజనం? కనీసము ధనము ఖర్చు పెట్టే విషయంలో కొన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ధనము ఖర్చు పెట్టే విషయంలో 4 బేసిక్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మనం సంపాదించిన డబ్బును మనం ఎవరికి ఖర్చు పెట్టాలి? ఫస్ట్ అంటే ఎవరికి ఎక్కువగా దానం చేయాలి? రోడ్డు మీద పోయే వాళ్ళకి దానం చేయాలా, ఎవరికి చేయాలి? ఫస్ట్ మనం దానం చేయాల్సింది ఎవరికి తెలుసా? మన దగ్గర ఎవరైతే ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ మనము బోనస్ లాగా మనం దానం ఇవ్వాలి వాళ్ళకి. ఆ దానం ఇస్తున్నట్టు వాళ్ళకి పదే చెప్పకూడదు ఎట్టి పరిస్థితుల్లో. గిఫ్ట్ అంతే, గిఫ్ట్ లాగా ఇచ్చేసేయాలి. అది కూడా సర్ప్రైజ్గా వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి. ఎందుకోసం అంటే నీ సంపాదన ఎంత పెరుగుతుంది, నువ్వు ఎంత గొప్పవాడు అవుతున్నావు అని ఫస్ట్ పసిగట్టే వ్యక్తి నీ ఎంప్లాయీ మాత్రమే. నీ దగ్గర రెగ్యులర్గా పనిచేసే వ్యక్తి, నీ ఇంట్లో పనిచేసే వ్యక్తి, నీ డ్రైవర్ కావచ్చు, నీ ఇంట్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, నీ పిఏ కావచ్చు, నీ ఆఫీస్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళకి రెగ్యులర్గా నీ లైఫ్ స్టైల్ తెలుస్తూ ఉంటుంది. నీ లైఫ్లో నువ్వు ఎంత గ్రోత్ అయ్యావో తెలుస్తుంటుంది. సో షేర్ యువర్ గ్రోత్. నువ్వు ఎప్పుడైతే గ్రోత్ అయిపోయిందో వెంటనే వాళ్ళకి షేర్ చేయి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? వాళ్ళు నీకు పక్కడబంది ఒక కాంపౌండ్ వాళ్ళలాగా వాళ్ళు నిల్చుంటారు ఎప్పుడు నీకు. ఇంకా వాళ్ళు నమ్మకద్రోహం నీకు జీవితంలో చెయ్యరు. ఇంకా మోస్ట్లీ అంటే క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు అయితే కనుక నమ్మకద్రోహం చెయ్యరు. సో ఫస్ట్ వాళ్ళకి నువ్వు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందని అంటే రెండు ప్రయోజనాలు ఉంటాయి. చాణక్యుడు చెప్తాడు అందుకోసమే. 2 ప్రయోజనాలు ఉంటాయి. ఫస్ట్ నువ్వు దానం చేయవలసింది నీ అనుచరులకు దానం చెయ్యు.
నువ్వు బయట వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో మొదలే దానం చెయ్యకు. నువ్వు బయట అన్నోన్ వ్యక్తికి దానం చేసింది నీ అనుచరులకు కనిపిస్తే గనక వెంటనే నీ యొక్క రక్షణ కవచం పగిలిపోతుందని చెప్తాడు చాణక్యుడు. ఎందుకోసమంటే వాడు కష్టపడుతున్నప్పుడు ప్రతి ఒక్కడికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అరే మా బాస్ పెరుగుతున్నాడు కదా, ఒక టైం వస్తుంది మనల్ని చూసుకుంటాడు, ఒక టైం వస్తుంది మనల్ని చూసుకుంటాడని ప్రతి ఒక్కడికి లోపల ఉంటుంది. ఎంత రెగ్యులర్ శాలరీ తీసుకుంటున్నా, బికాజ్ శాలరీ అనేది ఏంటి, ఆ మంత్కి వాడికి ఉపయోగపడేదే శాలరీ. ఎవడు కూడా శాలరీ లాభానికి తీసుకోడు. ఎంత అంటే ఒక మ్యాక్సిమం ఎంత శాలరీ తీసుకున్నా 50% ఖర్చని 50% సేవింగ్స్ చేసుకుంటాడు. కానీ మోస్ట్లీ సి క్లాస్ బి గ్రేడ్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ శాలరీ వీళ్ళు ఇవ్వరు, అది వాళ్ళు ఎక్కువ యూటిలైజ్ చేసుకోరు. కాబట్టి ఫస్ట్ లోయర్ కేటగిరీ నుంచి ఆ కేటగిరీ నుంచి వాళ్ళకి ఎక్కువగా దానం చెయ్యాలి అని చాణక్యుడు చెప్తాడు. ఆ దానము చేసిన తర్వాత సెకండ్ కేటగిరీ దానం ఏంటి అంటే, సమాజంలో ఎవరైతే గనక పేరు ప్రఖ్యాతలు గడించి ఆర్టిస్టులు ఎక్కువగా ఉంటారు, పేరు ప్రఖ్యాతలు ఉంటాయి కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు, సరస్వతి ఉంటుంది కానీ లక్ష్మి ఉండదు, అలాంటి వ్యక్తుల్ని పసిగట్టి వాళ్ళకి దానం చేయాలి. ఇది రెండవ రకం దానం. ఇది నేను ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాను అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా చెప్పట్లే, చాణక్యుడి ప్రకారంగా చెప్తున్నాను. ఎందుకోసమంటే ఇది కలికాలంలో ఎలాంటి దానం చేయాలో చెప్తున్నాను. ఇది బాగా జాగ్రత్తగా మీరు వినండి, మీ లైఫ్లో ఇంప్లిమెంటేషన్ చేయండి, యూ విల్ బి సక్సెస్. రెండవ దానం ఎవరు చేయాలి, పేరు ప్రఖ్యాతలు బాగా ఉండి పేరు గడించి కానీ ధనము లేనటువంటి వారిని ఎంచుకొని మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి దానం చేయాలి. వాళ్ళకి ఏ అవసరం ఉందో తెలుసుకొని వాళ్ళకి దానం చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా నీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఎందుకోసమంటే పేరున్న వ్యక్తి నీ గురించి చెప్పడం వేరు, పేరు లేని వ్యక్తి నీ గురించి చెప్పడం వేరు. పేదవాడికి ఇప్పుడే చెప్పకూడదు, పేదవాడికి ఇప్పుడే ఇవ్వకూడదు. మొదలు నీ అనుచరుడికి, నెక్స్ట్ పేరున్న పేదవాడికి ఇవ్వాలి. దాని తర్వాత కేటగిరీ ఏంటంటే అప్పుడు పేదవాళ్ళకి ఇవ్వాలి. మూడవ కేటగిరీలో వచ్చేసి పేదవాళ్ళు, అనాథలు, వాళ్ళకి కూడు బట్ట, ఇవి దానం చేయాలి. ఈ మూడు అవి కూడా ఏంది, వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా ఇవ్వాలి. డబ్బులు ఎవరికి కూడా దానం చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఏం దానం చేయకూడదు, డబ్బులు ఎప్పుడు ఎవరికి దానం చేయకూడదు. లిక్విడ్ క్యాష్ ఎవరికి దానం చేయకూడదు. లిక్విడ్ క్యాష్ దానం చేయాల్సింది ఎవరికి తెలుసా, కేవలం నీ అనుచరులకు మాత్రమే. డబ్బులు ఇవ్వాలి అని అంటే కేవలం నీ దగ్గర పనిచేస్తున్న అనుచరులకు మాత్రమే డబ్బులు ఇవ్వాలి. ఆ రెండవ కేటగిరీ ఎవరైతే పేరున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం ఏ రూపంలో చేయాలి, గృహ రూపంలో కానీ, వాహన రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ చేయాలి. ఇది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఏంటంటే కనుక భోజన రూపంలో కానీ, వస్త్ర రూపంలో కానీ, విద్య రూపంలో కానీ, లేదంటే వసతులు కల్పించే రూపంలో కానీ దానం చేయాలి. ఇవి దానము చేయవలసింది చాణక్యుడు చెప్పి ఈ 3 రకాల దానాలు చేయాలి. ఇంకా 4వ రకమైన దానం చెప్తాడు, ఇది చాలా ముఖ్యమైన దానం అని చెప్తారు. ఈ 4వ రకమైన దానం ఏమిటంటే గనక తన యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి, తన జాతిని కాపాడుకోవడానికి, తన దేశమును కాపాడుకోవడానికి దానం చేయాలి. ఇది అంత సంపాదించిన తర్వాత ఫస్ట్ దేని కాపాడాలంటే జాతి, తన జాతిని కాపాడుకోవాలి, అదేవిధంగా తన దేశాన్ని కాపాడుకోవాలి. దానికి తగ్గ దానాలు చేయాలి. అంటే ఆర్మీకి దానం చేయడము, లేకపోతే కనుక రక్షణ వ్యవస్థకి, ముఖ్యంగా చెప్పాలంటే రక్షణ వ్యవస్థ కోసం దానం చేయడం, ఇంకా వైద్య వ్యవస్థ కోసం దానం చేయడం. దేశం అంటే ఇంకా అదే కదా, అది లేకపోతే ఇంకా ఏం లేదు కదా. 4వ దానం గురించి మనం తెలుసుకున్నాం. 4వ దానం ఏంటి, తన యొక్క జాతి రక్షణ. తన జాతి అంటే తన కమ్యూనిటీ, ఎవరైతే తనకి ప్రజల్లో తన కమ్యూనిటీ కూడా ఉంటుంది కంపల్సరీ. ఎందుకోసమంటే ప్రజల్లో ఎప్పుడైనా వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, తన కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉంటారు. తనకి ఆసరాగా వచ్చేటువంటి తన కమ్యూనిటీని ఫస్ట్ కాపాడుకోవడం ముఖ్యం. ఎందుకోసమంటే తన జాతిని కాపాడుకోలేదనుకో, ఒక్కసారి దండయాత్ర ఏర్పడినప్పుడు తనని కాపాడడానికి ఎవరు ఉండరు ఇంకా. ఎందుకోసమంటే కలికాలంలో సంఘే శక్తి కలౌయుగే, కలికాలంలో సంఘటిత శక్తి మాత్రమే నిన్ను కాపాడుతుంది, లేదంటే ఏది నిన్ను కాపాడదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది 4వది. ఇంకా 5వ దానము చాలా విశేషమైంది. ఏంటి సార్ అది, చాలా ఇంపార్టెంట్. అది 5వ దానం ఏం చేయాలి తెలుసా, మన శత్రువుకి శత్రువు ఎవడైతే ఉన్నాడో వాడికి వెళ్ళి మనము దానం చేయాలి. వాడిని వెళ్ళి మనం స్నేహం చేసుకొని వాడికి ఏం అవసరం ఉంది, వాడికి ఏ కష్టం ఉందో వాడిని మనం ఆదుకోవాలి. మన శత్రువుకి వెళ్ళి, మన శత్రువు ఎవరైతే ఉన్నాడో ఆ శత్రువుకి వెళ్ళి డబ్బులు ఇవ్వాలి. ఫస్ట్ మన శత్రువు దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడడానికి ట్రై చేయాలి. ఎందుకోసమంటే జీవితంలో
5వ ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరు అంటే శత్రువు. శత్రువుని ఎప్పుడు కూడా రెగ్యులర్గా మెయింటైన్ చేయకూడదు. ఉండాలి, శత్రువు ఉండాలి, కానీ ఆ శత్రువుకి ఏం చెయ్యాలి అని అంటే నువ్వు సక్సెస్ అవుతా ఉన్నట్టు చూపించాలి. ప్లస్ ఆ శత్రువుని వెళ్ళి పలకరించాలి, కావాలని వెళ్ళి పలకరించాలి. నీకు ఏదైనా కావాలా, నేనున్నాను అని చెప్పి శత్రువుకి ఎప్పుడు స్నేహహస్తం ఇచ్చే ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా తన యొక్క వెల్త్ని 5 రకాలుగా వాడాలి. చిన్న డౌట్ సార్, ఫ్రెండ్షిప్లో కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, అప్పు వాటికి సంబంధించినటువంటి అడుగుతూ ఉంటారు, అండ్ కొంతమంది దిగ్గిపోయి మరీ అడుగుతారు. అది ఎలా తీసుకోవాలండి? ఫస్ట్ ఫ్రెండ్స్లో మనం కేటగిరైజ్ చేయాలి. చాణక్యుడు ఏం చెప్తాడు అంటే దానం ధ్రువం ఫలతి పాత్ర గుణానుకూల్యాత్ అంటాడు. నువ్వు ఎవరికి దానం ఇచ్చినా ఏది చేసినా పాత్ర గుణానుకూల్యాత్ అంటాడు. అసలు చాణక్యుడు మొదలు చెప్పింది ఏంటంటే కలికాలంలో నువ్వు ఎవరికైనా డబ్బులు ఇస్తే అది దానం కిందకే లెక్క అంటాడు. కలికాలంలో ఈ టైంలో ఎందుకోసం అంటే డబ్బులు తీసుకున్నవాడు ఎవడు తిరిగి ఇవ్వడు, కాబట్టి అది దానం కిందకే లెక్క అంటాడు. అయితే మిత్ర లక్షణములో చెప్తాడు, అంటే మిత్ర సంయోజ లక్షణం అని ఒకటి ఉంటుంది. అంటే మిత్రులతోటి నువ్వు ఎలా మెలగాలి అని చెప్పేది చాణక్యుడితో ఒక పద్ధతి ఉంటుంది. ఓకే, ఒకటి ఫస్ట్ సన్మిత్ర లక్షణం తెలుసుకోవాలి మనం. ఆ క్యారెక్టర్స్ నేను చెప్తాను, ఆ క్యారెక్టర్స్ ఫ్రెండ్స్కి ఉన్నాయా లేవా అని ఫస్ట్ మొత్తం బేరీజ్ వేయాలి. బేరీజ్ చేశాక వాడికి డబ్బులు ఇవ్వాలా ఇవ్వకూడదా అని తర్వాత ఒక్క 3 పాయింట్స్ చెప్పండి సార్. దానికి ఒక మంచి శ్లోకం కూడా ఉంది. ఓకే. ఆపన్నివారయతి యోజయతే హితాయ గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి చేత ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. ఒక మంచి మిత్రుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని చెప్తాడు చాణక్యుడు. ఏంటి? ఆపన్ నివారయతి అంటే నీకేదైనా ఆపత్తు వస్తే దాన్ని నివారించడానికి ముందు ఉంటాడు, మొదలు వచ్చేస్తాడు, ఇంకా నీ దగ్గరనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాడు. నీకు ఆపత్తు వస్తే నీకు దూరంగా వెళ్ళాడు. నీ ఆపత్తుని తనకి క్యాష్ చేసుకోవడానికి ట్రై చేయడు, నీ పక్కనే ఉంటాడు. అరే నీకేం కాదురా, నేను ఉన్నానురా అంటాడు. అంటే ఇక్కడ మాట సహాయమే, డబ్బు సహాయం కాదు. ఆపన్ నివారయతి, నీ పక్కనే ఉంటాడు. వాడి దగ్గర డబ్బు ఉంటే డబ్బు పెడతాడు, లేకపోతే పెట్టాడు, ఏదో ఒకటి. కానీ మాన్యువల్గా మాత్రం నీ పక్కనే ఉంటాడు, నీకు ధైర్యం ఇస్తాడు. ఆపన్ నివారయతి, ఆపత్తును తొలగిస్తాడు, కనీసం మాట సహాయమైన మొదలు చేస్తాడు, పక్కనే ఉంటాడు. యోజయతే హితాయ, తనకి ఎవరైతే పరిచయం ఉంటారో, తనకి అంటే ఇప్పుడు నీకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి బయట కట్టడానికి వెంటనే తనకి తెలిసినటువంటి వాళ్ళని నిన్ను పరిచయం చేయిస్తాడు. యోజయతే, నిన్ను అక్కడికి స్టిక్ చేయిస్తాడు, లేదా అక్కడి నుంచి నీకు ఏదైనా సహాయం చేపిస్తాడు. యోజయతే హితాయ, లేదా నీకు మంచి మార్గంలో వెళ్ళడానికి నీకు ఎప్పుడు కూడా సలహా ఇస్తూ ఉంటాడు, మంచి మిత్రుల్ని పరిచయం చేపిస్తూ ఉంటాడు. యోజయతే హితాయ. ఆపన్నివారయతి యోజయతే హితాయ గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి. మన జీవితంలో కొన్ని కొంటె పనులు చేస్తాం, కొన్ని తప్పు పనులు ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ ఆ చేసిన తప్పు పనులని ఏవైతే ఉన్నాయో వాటిని తన గొంతులోనే పెట్టుకోవాలి, తన మనసులో పెట్టుకుంటాడు, ఎవరికి చెప్పడు. గుహ్యం నిగూహతి, తన మిత్రుడి యొక్క మైనస్ పాయింట్స్ ఏముంటాయో, వీక్నెస్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తన మనసులోనే పెట్టుకుంటాడు. ఎంత కష్టం వచ్చినా ఏది వచ్చినా సరే వాళ్ళ గురించి చెప్పడు. ఒకవేళ ఫ్రెండ్షిప్ చెడిపోయినా సరే, నీ ఫ్రెండ్ నీ గురించి ఇట్లా చెప్పాడురా అంటే నువ్వు విని అవునా సర్లే వాడు కూడా మంచివాడే, వాడికి ఏం వచ్చిందో సర్లే అని చెప్పి అనాలి తప్ప, అవును అట్లా అన్నాడా అంటే వాడి గురించి నేను చెప్తాను ఇట్లా జరిగింది అని చెప్పి ఎప్పుడు చెప్పకూడదు. అది మంచి మిత్రుల లక్షణం కాదు. ఒకవేళ ఫ్రెండ్షిప్ చెడిపోయినా, ఎంత పరిస్థితి వచ్చినా నీ ఫ్రెండ్ గురించి, ఎందుకోసమంటే మీరిద్దరు కలిసి ఏ కొంటె పని చేసినా, ఏ తప్పు పని చేసినా ఒకరి మీద ఒకరు నమ్మకంతో చేస్తారు. వీడు ఎవరికి చెప్పడలే, వీడు నా ఫ్రెండే కదా అని చెప్పి చెప్పడు అని నమ్మకంతో చేస్తున్నాం. ఫ్రెండ్షిప్ చెడిపోయినా సరే ఆ మూమెంట్ ఏదైతుందో దాన్ని కాపాడాలి మనం, అది మంచి మిత్రుల లక్షణం అది. సో తర్వాత ఆటోమేటిక్గా ఫ్రెండ్షిప్ కుదురుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఫేమస్ యాంకర్ తెలుగులోనే, ఆవిడ భర్త ఆమెని తలకేసి కొడితే, వెనకేసి కొడితే ఆమెకి మొత్తం ఇక్కడ తల మొత్తం పగిలింది, ఆమెకి కుట్లు పడ్డాయి, 14 కుట్లు పడ్డాయి ఆమెకి. వాళ్ళకి ఎంత పెద్ద గొడవ అయిపోయింది, ఇద్దరు విడిపోయారు, ఆల్మోస్ట్ డివోర్స్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ భర్తకి సడన్గా ఎవరో ఒక అమ్మాయి వాళ్ళ భర్త మీద కేసు పెట్టింది. కేసు పెడితే అప్పుడు మీడియా వాళ్ళు అందరు కూడా ఆమెకు ఫోన్ చేశారు,
మీ భర్త ఇట్లా ఉన్నదట కదా అంటే అప్పుడు అప్పుడు ఆమె ఏం చెప్పి ఉండాలి? ఇప్పుడున్న కాలంలో అయితే నాకు పెద్ద సంబంధం లేదు అన్నట్టు మాట్లాడతారు. నాకు సంబంధం లేదు, లేదంటే ఛాన్స్ దొరికింది రాబాయ్ అని వేసుకోవచ్చు. కానీ ఆవిడ ఎంత నీట్గా సమాధానం చెప్పిందంటే, మా ఆయన అట్లాంటి వాడు కాదు, బికాస్ షీ హ్యాస్ ఎ చైల్డ్. మా ఆయన అట్లాంటి వాడు కాదు, ఆయన ఎవరో ట్రాప్ చేశారు, నేను దాని గురించి గట్టిగా పోరాడతాను, మా అత్తమామకు కూడా తెలుసు ఈ విషయము, అవి ఎన్నో రోజుల నుంచి మా భర్తను సతాయిస్తుంది. ఇఫ్ దేర్ ఈజ్ అ నెగిటివ్ ఆల్సో, నెగిటివ్ ఉంది ఆమెకు తెలుసు, ఫ్యాక్ట్ అన్నీ కూడా తెలుసు, బట్ ప్రపంచానికి చెప్పట్లే ఆమె. ఆ టైంలో ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ద నెక్స్ట్ మూమెంట్ ఏమైంది తెలుసా? వాళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయారు. వాళ్ళకు ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉండే, చాలా గొడవలు అయ్యి, ఆమె ఇక్కడ తన ఒరిజినాలిటీ తన మిత్రత్వాన్ని కాపాడుకుంది కాబట్టి వాడి లోపల మార్పు వచ్చింది. ఇంత మంచి వ్యక్తిని నేను బాధ పెట్టానా అని చెప్పి వెంటనే వాడి లోపల మార్పు వచ్చింది. మళ్ళీ వాళ్ళు విడిపోయే భార్యాభర్తలు కూడా కలుసుకున్నారు, మంచి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు, ఇప్పుడు బాగుంటున్నారు. అంటే ఇక్కడ కాపాడుకుంది ఎవరు చెప్పు? సన్మిత్ర లక్షణం, గుహ్యం నిగూహతి. గుహ్యమును కాపాడింది కాబట్టి వాళ్ళ యొక్క బంధుత్వము బాంధవ్యం కలిగింది. అంటే ఎన్కాష్ చేసుకోవడానికి ట్రై చేయలేదు, బంధుత్వం కోల్పోయినా సరే కాపాడడానికి ట్రై చేశారు. అది గుహ్యం నిగూహతి. గుణాన్ ప్రకటీకరోతి. ఎప్పుడైనా నీ మిత్రుడి యొక్క గుణాలను 10 మందికి చెప్పు. మంచి విలువలు ఏమంటే కనుక 10 మందికి చెప్పు, చెడుని చెప్పకు, మంచి చెప్పు. అందుకోసమే చిరంజీవి గారు కూడా ఒక సందర్భంలో ఆయన రాజశేఖర్ గారికి చిరంజీవి గారికి గొడవ జరిగినప్పుడు ఒక మీటింగ్లో చిరంజీవి ఒకటే మాట అన్నాడు, చెడు చెవిలో చెప్పు, మంచి గట్టిగా చెప్పు. నీకు చెడు ఏదైనా చెప్పేది ఉంటే రా కూర్చుందాం, మాట్లాడదాం, చెడు చెవిలో చెప్దాం, మంచి గట్టిగా చెప్దాం అన్నారు. సో అది మంచి మిత్రుడి యొక్క లక్షణం అది. అందుకోసమే చిరంజీవి గారు ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారు, ఆయన ఎవరెస్ట్ పీక్ వెళ్ళిపోయారు. ఎందుకోసం అంటే హీ హాజ్ మెయింటైనింగ్ దీస్ ఆల్ థింగ్స్. అందుకోసమే సన్మిత్ర లక్షణం, గుహ్యం నిగూహతి, గుణాన్ని ప్రకటీకరోతి, చేతప్రసాదయతి. మోటివేషన్ ఇవ్వాలి రెగ్యులర్గా. ఓ వారంకి ఒకసారి, ఓ నెల రోజులకు ఒకసారి ఫోన్ చేసి, ఎరా ఎలా ఉన్నావురా, బాగున్నావా, ఏం చేస్తున్నావురా, ఏమైనా మార్పు వచ్చిందా, ఏమైనా గ్రోత్ ఏమైనా వచ్చిందా, ఏమైనా తేడా ఏమైనా ఉందా, ఏమైనా చేద్దామా, నీకు ఏమైనా సహాయం కావాలా చెప్పు, ఏమైనా చేద్దామంటే చెప్పు అని రెగ్యులర్గా మోటివేట్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా డిప్రెషన్లో ఫ్రెండ్ని కంపల్సరీ అవసరమైతే తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాడిని బుజ్జగించి చేసి, ఎందుకోసం అంటే ఫ్రెండ్ని కాపాడుకోవాలి మనం. బికాస్ ఫ్రెండ్ ఈజ్ ఎ నీడెడ్ అండ్ ఫ్రెండ్ ఈజ్ ఎ డీడెడ్. ఫ్రెండ్ కావాల్సిందే జీవితంలో ఎప్పటికీ నిల్చునేవాడు ఒక మంచి ఫ్రెండ్. సో గుహ్యం నిగూహతి, గుణాన్ని ప్రకటీకరోతి, చేతప్రసాదయతి. తర్వాత ఏంటి? దిక్షు తనోతి కీర్తి. అంటే ఒక ఫ్రెండ్ చిన్న పని చెయ్యని, వాడి బర్త్డే రోజు ఎవరికో అనాథ పిల్లలకు అన్నం పెట్టాడు, వెంటనే నువ్వు షేర్ చేయాలి, నా ఫ్రెండ్ ఇంత మంచి పని చేశాడని షేర్ చేయాలి. సో అందరికీ చెప్పడం వల్ల ఏంటంటే వాడి కీర్తి వస్తుంది. కీర్తి ఎప్పుడైతే వస్తుందో మనిషికి రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది, ప్రేమ కూడా పెరుగుతుంది. ఇప్పుడు నీ ఫ్రెండ్ నువ్వు పొగిడి వాడికి సంబంధించి గొప్పగా నువ్వు చెప్పావనుకో, వాడికి ఇమ్మీడియట్లీ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అమ్మో వీడు నా గురించి అంత మంచిగా చెప్పాడు, నేను ఇంకా సమాజంలో బాగా ఉండాలి, నేను ఎలాంటి చెడ్డ పనులు చేయకూడదు, నా ఫ్రెండ్కి చెడ్డ పేరు వస్తుంది, వాడు ఆల్రెడీ నా పేరు ఇంత బాగా చెప్పాడు అని చెప్పి ఒక రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది సమాజం పట్ల కూడా. సో ఇవన్నీ ఎవడైతే చేస్తాడో వాడి మంచి మిత్రుడు. ఫస్ట్ ఆ మిత్రుడు అట్లాంటి వాడు అవునా కాదా అని తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జోన్ ఒకటి. ద సెకండ్ జోన్ ఏంటంటే, వాడు వ్యసనపరుడు అయి ఉన్నాడా, వాడి డబ్బు అడగడానికి వచ్చినప్పుడు దానికి రీజన్ ఏంటి. దాంట్లో మెయిన్గా ఫస్ట్ రీజన్ ఆలోచించాల్సింది ఏంటంటే ఆరోగ్యము, కుటుంబ బాధ్యతలు. ఇవి రెండిటి విషయంలో వచ్చాడనుకోండి, ఏమీ అడగకుండా సింపుల్గా అక్కడ కూడా డబ్బులు ఇవ్వాలి, ఇమీడియట్లీ డబ్బులు ఇవ్వాలి. ఎక్కడ? ఆరోగ్య విషయంలోనూ, నెక్స్ట్ కుటుంబ బాధ్యతల విషయంలోనూ కూడా. వాడు వ్యసనపరుడు కాకుంటే, వ్యసనము, జూదము ఇవి లేకుండా ఉంటే అప్పుడు ఇమీడియట్లీ డబ్బులు ఇవ్వాలట. కానీ కలియుగ ప్రకారం డబ్బులు ఎలా ఇవ్వాలని చెప్పాడు తెలుసా? వాడికి ఒక నోట్బుక్ ఇవ్వాలి, పెన్ ఇవ్వాలి. ఒరే నీకు ఎంత కావాలరా? అరే ఒక 50,000 కావాలరా, హ్యాండ్లోన్. సరే 50,000 కదా, నువ్వు ఇప్పుడున్న ఈ పరిస్థితిని మొత్తం కూడా నువ్వు రాయు. నా దగ్గర డబ్బులు అడగడానికి నువ్వు ఏ పరిస్థితి వచ్చావో నువ్వు ఆ పరిస్థితి మొత్తం కూడా నాకు ఓరల్గా చెప్పకు, నువ్వు రాయు. ఆ పరిస్థితి ఏది, ఆ డబ్బులు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, దాన్ని నువ్వు దేనికోసం వినియోగిస్తావు, అండ్ నాకు ఎప్పుడు ఇవ్వగలుగుతావు అని చెప్పి మొత్తం నువ్వు నాకు రాసి సంతకం పెట్టి నేను ఇమ్మీడియట్లీ డబ్బులు ఇస్తాను. చాలామంది రాయడానికి ఇష్టపడరు, రాయరు, అప్పుడు అహంకారం వచ్చేస్తుంది.
ఏరా 50,000కు నన్ను రాయమని అడుగుతున్నావారా అని అంటారు, గ్యారంటీగా అంటారు. సో దీనికి చాణక్యుడు ఏం చెప్తాడు అంటే, నీ ఫ్రెండ్షిప్ నువ్వు నిలబెట్టుకోవాలంటే నువ్వు అది రాయాలి. నువ్వు ఇప్పుడు 50,000 ఇచ్చేసావు, సరే వాడు ఖర్చు పెట్టుకుంటాడు, రేపు నీకు తిరిగి ఇవ్వడు. అయితే నువ్వు డబ్బులు ఇచ్చే ముందు, ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చే ముందు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తిరిగి వాడు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను ఆ ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకుంటాను. ఏంటి, తిరిగి నాకు ఇవ్వకున్నా పర్వాలేదు, ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకుంటాను. కాకపోతే రేపు ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక మాట అనకూడదు కాబట్టి నువ్వు రాసివ్వు. నేను నిన్ను డబ్బులు అడగడానికో, నేను నిన్నేం ప్రామిసరీ నోట్ మీద సంతకం పెట్టమని అడగట్లే. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది రాయు. ఎందుకోసం అంటే రేపు మనకి ఫ్రెండ్షిప్ చెడినా, రేపు ఏదైనా సందర్భం వచ్చినా నేను నీ నోట్స్ నీకే చదివిస్తా. నేనేమన్నా నీ నోట్స్ నీకు చదివిస్తా, చదువు. నేను నీకు టైంకి నేను డబ్బులు ఇచ్చినా నేను చెప్పను నీకు, నువ్వే రాసావు. నీ టైం ఏంది, నీ సందర్భం నీ చైత్రట్టు రాసావు కదా, నిన్ను చదువుకోమని చెప్తాను తప్ప నేను ఇది ఎవరికి కూడా చూపియను అది కూడా. కాబట్టి ఇలా నువ్వు ఫ్రెండ్షిప్కి హెల్ప్ చేయి. ఏది, ద లిమిటెడ్ అమౌంట్, అంటే అప్ టు నీ హ్యాండ్లోను వాడు తిరిగి ఇవ్వకపోయినా నీ ఫైనాన్షియల్ మ్యాటర్కి ఏ ఇబ్బంది రావద్దు అన్నప్పుడు. కానీ అదే ఫ్రెండ్షిప్లో ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తే మాత్రం తప్పకుండా ప్రాపర్టీ ఏదైనా పెట్టుకొని డబ్బులు ఇవ్వమని చెప్తాడు తప్ప కలియుగంలో ఊరికే ఎవరికి డబ్బులు ఇవ్వద్దని చెప్తారు. ఇది యుగధర్మం. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనం యుగధర్మాన్ని తప్పకుండా పాటించాలి. ఇప్పుడు మనము ఆఫ్ఘనిస్తాన్ పోతే అక్కడ గవర్నమెంట్ ఎట్లుందో అదే రూల్స్ మనం పాటించాలి. ఇండియాకు వస్తే ఇక్కడ పాటించాలి, యూఎస్లో వెళ్తే యూఎస్లో పాటించాలి. ఇక్కడ రోడ్డు మీద మూత్రం పోసినట్టు యూఎస్లో మూత్రం పోస్తా అంటే ఊరుకోరు, ఇమీడియట్లీ ఫైన్ వేస్తారు, లోపల వేసేస్తారు కదా. సో ఎక్కడ దేశానికి వెళితే అక్కడ మన ప్రవర్తన ఆ విధంగా మారాలి, మనం ఆ దేశానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారాలి. అట్లాగే యుగము మారిన కొద్దికి మనం కూడా యుగధర్మ ప్రకారం మారాలి అని చెప్పి చాణక్యుడు చెప్తాడు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే.